ఈ రోజు అయితే మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే తయారు చేసుకుందాం. దాన్ని ఎలా చేయాలో ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. చేసేస్తాను ఆల్రెడీ. దీని ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి. ఇలా చేసుకుంటే చికెన్ని చాలా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూడా. నా ఫోన్ కెమెరా నీట్గా రావట్లేదు కాబట్టి ఇలా వస్తుంది, కానీ ఇలా అయితే చాలా కలర్ఫుల్గా బాగుందండి. అందులోకి ఇక్కడ పక్కనే వంట అండి, పొయ్యి మీద చేస్తాం. పొయ్యి కూడా పక్కనే ఉంది. ఆ మొత్తం పొగకి ఇలా పట్టేస్తుందండి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చూసేద్దాం. ఈరోజు అయితే చికెన్ కర్రీ చేసుకుందామండి. దానికోసం అయితే ఉల్లిపాయలు కోసి పెట్టాను. ఒక 4 ఉల్లిపాయలు అయితే కోసి పెట్టాను. చికెన్ అయితే కిలో తీసుకొచ్చారు. ఇదైతే నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి అయితే ఉల్లిపాయలు అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ వేసుకుని అయితే ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఈ ఆయిల్ అయితే వేసుకున్నాం కదండి. ఉల్లిపాయలు అయితే నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే సగం వరకు అయితే ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో చికెన్ అనేది అయితే వేసేసుకుందాం. ఓన్లీ వాటర్ వేయకుండా చికెన్ మాత్రమే తీసుకు వేస్తున్నాను. ఈ ఉల్లిపాయలు చికెన్ మొత్తం కలిపేస్తున్నానండి. చికెన్ అయితే ఇలా కలిపేసుకున్నాం కదండి. మొత్తం ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్టు కొంచెం సమయం మూత పెట్టి అయితే ఉడికించేసుకుందాం. అయితే చికెన్ ముక్కలు అయితే కొంచెం మగ్గాయండి. అదే కొంచెం ఫ్రై అయ్యాయి. అప్పుడు దీంట్లోకి అయితే మనం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అయితే మొత్తం అన్నీ వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్గా వేసేస్తున్నాం కదా. ఇవన్నీ వేసి అయితే మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు, కారం అన్నీ వేసి కలిపేసాను కదండి. కొంచెం పెరుగు అయితే వేసాను. పెరుగు వేస్తే బాగుంటుందని ఎవరో చెప్పారని ట్రై చేస్తాను. కొంచెం పెరుగు అయితే వేసి ఇప్పుడు కలుపుతున్నానండి. అది కూడా కలర్ చాలా బాగుంది, కానీ అది కెమెరా బాగాలేదండి. ఎందుకని నీట్గా రావట్లేదు అసలు. అయితే అన్నీ వేసి కలిపేసుకుందామండి. ఇంకా కొంచెం మొత్తం కలిసిపోయి ఉప్పు, కారం, మసాలా, అల్లం పేస్ట్ అన్నీ అయితే వేసాం. ఇది కొంచెం ఉడకనిచ్చుకోవాలండి దగ్గరికి అయ్యే వరకు. వాటర్ అయితే ఏం వేయలేదు, దాంట్లో ఉన్న వాటరే. అదంతా దగ్గరికి అయ్యే వరకు మూత పెట్టుకుని ఉడికించుకుందాం. కర్రీ అనేది అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. ఇంకొంచెం ఉడికితే మనకి చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈ చికెన్లో ఉన్న వాటర్తోనే ఉడికిస్తేనే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ వాటర్ యాడ్ చేసాం అనుకోండి అసలు బాగోదు. దీంట్లో ఉన్న వాటర్ సరిపోతాయి. సిమ్లో పెట్టుకుని అలా ఉడికించుకుంటుంది. మన కర్రీ అయితే దగ్గరికి వచ్చేసిందండి. మొత్తం అయితే వాటర్ అనేది అయితే మొత్తం ఇంకిపోయాయి. ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంకా కొంచెం ఇలా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వర్షం అయితే చాలా వస్తుందండి మా ఊళ్ళో.
దేనికి వచ్చుకోలేం, అలా అనిపిస్తుంది. ఎండ వస్తే అమ్మో ఎండ అనిపిస్తుంది, వర్షం వస్తే ఇంకా అమ్మో వర్షం అనిపిస్తుంది. దేనికి వచ్చుకోలేకపోతున్నామండి. మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంకొంచెం దగ్గరికి అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈరోజు ఫాదర్స్ డే ఉంటుంది. అయితే ఒక్కరోజే ఫాదర్స్ని ప్రేమించడం, స్టేటస్లు పెట్టడం కాదండి. మనం లైఫ్ లాంగ్ కూడా ఫాదర్స్ని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి ఏ అవసరమైనా మనం ఉన్నామని సపోర్ట్ ఇవ్వాలి. మనం ఎదిగాక చిన్ననాటు అయితే వాళ్ళు మనకి ఇచ్చేవారు కదా సపోర్టు, మీకు నేను ఉన్నాను అని. ఇప్పుడు వాళ్ళకి మనం ఇవ్వాలి, మీకు మేము ఉన్నామని. అలా తల్లిదండ్రులు బాగా చేసుకోవాలండి. మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మనం ఒక పెద్దగా అయితే కానీ మనకు తెలియదండి తల్లిదండ్రులు బాధ ఏంటో. మన పెళ్ళయి మన పిల్లలు పుడితే కానీ మనకి అర్థం కాదు. ఫస్ట్ ఏంటి ఇలా వెళ్ళొద్దు అంటున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అంటున్నారు, ఇది చేయొద్దు అంటున్నారు అనేసి చాలా బాగా కోపం వచ్చేది. తర్వాత ఇప్పుడు తెలుస్తుంది మనం తల్లిదండ్రులు అయ్యాక, ఓహో పిల్లల బాధ్యత ఇది, అందుకే తల్లిదండ్రులు అలా చెప్పేవాళ్ళు అనేసి. మన పిల్లల్ని మనం ఏం గొప్పగా పెంచక్కర్లేదండి. మన తల్లిదండ్రులు మనల్ని ఎలా పెంచారో అలా పెంచితే చాలు. వాళ్ళకి సంస్కారంతో పెంచితే చాలండి. ఇది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత టేస్టీ అయిన చికెన్ కర్రీ. నాకు కెమెరా నీట్గా రావట్లేదు కాబట్టి ఇలా వస్తుంది. కర్రీ కలర్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.